హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మధ్య ముచ్చట్లు'. నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ యూత్' అనే మూవీస్ చూడడం జరిగిందనమాట. మీరే మూవీ చూసారో కామెంట్ చేయండి ఫస్ట్. అంటే 2 చూసే ఉంటాము. ఫస్ట్ ఏది చూసారో కామెంట్ చేయండనమాట. సో, 'యూత్' చూసామనమాట మనం. 'యూత్' ఏంటంటే థియేటర్‌లో వచ్చినప్పుడు నాకిక్కడ రిలీజ్ కాలేదు మా దగ్గర థియేటర్స్‌లలో. సో, వెయిట్ చేశా అనమాట చాలా డేస్ నుంచి. ఎప్పుడొస్తదా చూద్దాం, ఎప్పుడొస్తదా చూద్దాం అని జెప్పి వచ్చింది. అంటే చూసి 3 డేస్ అయిపోయింది. బట్ ఏంటంటే ఆ ఫీల్ ఉంటది గదా! మూవీ చూసిన ఒక కొద్దిసేపు వరకు హాంట్ చేస్తాయి కొన్ని ఫిల్మ్స్. అలా అన్నమాట. ఇది అంత ఎక్కువ కాకపోయినా చిన్న చిన్న పాయింట్స్ మనకి కొంచెం గుర్తు చేసేవి, గుర్తొచ్చేలాగా లేకపోతే గుర్తుండిపోయేలాగా ఉన్నాయన్నమాట. పిల్లవాడు అంటే లైక్ హీరో నవ్వుతుంటే భలే ముచ్చటేస్తది. భలే నవ్వుతాడు. నాకు నవ్వు భలే అనిపించింది. ఫేస్ మొత్తం ఒక కళగా మారిపోద్ది తను నవ్వగానే అనమాట. అండ్ తనతో పాటు ఇద్దరు కాదు ముగ్గురు ఫీమేల్ లీడ్స్ చేశారు గదా! లైక్ హీరోయిన్స్ అనుకుందాం. చాలా చేశారు. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ ఫీలింగ్ క్యారీ చేశారనమాట. లైక్ జెన్‌జీ కిడ్ లాగా, ఒక మెచ్యూర్డ్ గర్ల్ లాగా, ఒక కన్నింగ్ గర్ల్ లాగా అంటే లైక్ అన్ని షేడ్స్ ఉన్నాయన్నమాట ఆ ముగ్గురిలో. అనిపించారు ఆ ముగ్గురు. అండ్ ముగ్గురు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక అబ్బాయి లైఫ్‌కి ఎవరైతే అమ్మాయిలు అలాంటి క్యారెక్టర్స్‌తో ఉంటారో వాళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. తన లైఫ్ అనమాట. స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్‌లో ఇట్లాంటి క్యారెక్టర్స్ మనకు దొరుకుతూ ఉంటారనమాట. అంతే వాళ్ళని గుర్తుపెట్టుకొని, ఇట్లా రిమైండ్ చేసే మూవీస్ వస్తుంటాయనమాట. మనకి నిజంగా గుర్తొస్తాయనమాట. మన లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్ గూడా అంటే మనం మన ఫ్రెండ్స్ దగ్గర వినే ఉంటాం ఇలాంటి కథలనమాట. అట్లా గుర్తొస్తుంటాయనమాట. సో, నాకది క్యారీ చేశారనిపించింది. విత్ మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ ఆ సీన్స్‌ని ఎలివేట్ చేసుకుంటూ వస్తూ అండ్ మనకి ఆ ఫీలింగ్ వచ్చేలా చేశాయి. అండ్ ఎవ్రీ బిట్ చాలా అనిపించింది. అండ్ స్కూల్ పరిసరాలు అంటే సరౌండింగ్స్ ఎట్లుంటాయి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. నేటివిటీకి తగ్గట్టుగా. అండ్ ఆ మధ్య మధ్యలో మ్యూజిక్ వాడారనమాట. సాంగ్స్ వాడారు గదా! ఆ సాంగ్స్ గూడా భలే యాప్ట్ అనిపిచ్చాయి. అండ్ ఫాదర్ వన్ ఆఫ్ ది ఏమంటారంటే ఎథికల్ అంటారనమాట వాళ్ళని. వాళ్ళు వాళ్ళకేమైనా కోపమొస్తే ఎదుటి వాళ్ళని హర్ట్ చేసినా కూడా అది హర్టింగ్‌లా అనిపించదు. తను హర్ట్ అవుతూ కూడా వాళ్ళని లైక్ వన్ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటారు. స్ట్రెస్ అంటారు. అట్లా ఆ బూస్టప్స్ అనమాట అవి. సో, అట్లాంటి ఫ్యామిలీస్‌లలో ఇట్లా ఉండడం చాలా ఏమంటారంటే తేలికగా అవుతూ ఉంటాయన్నమాట. అవలీలగా లైక్ సులువుగా అయిపోతూ ఉంటాయి ఇలాంటివన్నీ. సో, మనం చూస్తూ ఉంటాం. చాలా ఫ్యామిలీస్‌లలో ఇలా అవుతూ ఉంటాయన్నమాట. కొందరు రిచ్ ఉంటారు. కొందరు పూర్ ఉంటారు. రిచ్ వాళ్ళని చూసి పూర్ అని సమ్ లేడీస్‌కి ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటదన్నమాట. ఫీమేల్స్‌కి. సో, అవి కనెక్టివ్‌గా చూపించడం. అండ్ ఫాదర్‌ది ఒక సీన్ నాకు చాలా అనిపించింది. మీరు గూడా చెప్పండి మీకు ఏ సీన్ కనెక్ట్ అయింది, నచ్చిందనే సీన్. నాకైతే ఒకటి ప్రీ క్లైమాక్స్‌లో అంటే మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చాక ఓన్లీ తండ్రి, కొడుకే ఉంటారు ఇంట్లో. నాకలా సినిమా మొత్తం చూడడంలో వాళ్ళిద్దరిని ఫస్ట్ టైమ్ అలా చూస్తానన్నమాట. ఐ మీన్ ఒక తండ్రి, కొడుకే ఉన్నారు. అంటే తల్లితో పాటు ఉండే సీన్ లేకుండా తండ్రి, కొడుకు చేసిన సీన్ అనమాట. లాంగ్ లాంగ్ ఎగో నర్సొచ్చి నిన్ను నా చేతిలో పెట్టిందని చెప్పి స్టార్ట్ చేస్తాడు. అప్పుడు సడెన్‌గా ఒక చిన్న స్మైలొస్తది హీరోలో. అండ్ ఆ జస్ట్ ఎపిసోడ్ ఒక 5 మినిట్స్ ఉండొచ్చేమో. ఆ ఎపిసోడ్ చాలా అనిపిచ్చింది నాకు. అండ్ ఎవ్రీ తండ్రి, కొడుకు అలా కూర్చొని మాట్లాడుకుంటే బావుంటుంది గదా! అని అనిపిచ్చింది. అండ్ సడెన్ చేంజ్ అనేది ఉంటది గదా! ఆ సడెన్ చేంజ్ ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఒస్తది. అది ఇట్లా సడెన్‌గానే ఒస్తదనమాట. మనం అనుకుంటాం సినిమాలో చూసిన వీడు సడెన్‌గా మారిపోయాడని. అది కాదు. యాక్చువల్‌గా రియల్ లైఫ్‌లో గూడా అలానే జరుగుతుంటాయి. అండ్ నాకెందుకో కొంచెం కనెక్ట్ అయింది మూవీ. మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. నాకు మదర్ క్యారెక్టర్ అయితే అనిపిచ్చింది. చాలా చేసుకొచ్చారు. చిన్న పిల్లోడిలానే అంటే ఒక 18 ఏళ్ల పిల్లోడిని గూడా చిన్న పిల్లోడిలా చూసుకొని వచ్చారు. అండ్ తల్లి ప్రేమ అలానే ఉంటది. ఆహ్, ఏమంటారంటే ముసుగు లేకుండా లైక్ ట్రాన్స్‌పరెంట్ అంటాం గదా! అలా అనిపిచ్చిందనమాట. అండ్ ఈవెన్ టీచర్ గారు గూడా చాలా చేశారు. నాకందరూ అనిపిచ్చారనమాట. క్యారెక్టర్స్ ఒదిగిపోయారనమాట. వాళ్ళ వాళ్ళ ప్లే చేసిన క్యారెక్టర్స్ ఫాదరు, మదరు, టీచరు, స్టూడెంట్స్, ఫ్రెండ్స్ హైలైట్ అసల ఫ్రెండ్స్. అబ్బాయితో పాటు ఉన్న ఫ్రెండ్స్, అమ్మాయితో పాటు ఉన్న ఫ్రెండ్స్. ఆ సర్కిల్ అంతా భలే సెట్ అయింది. అండ్ ఎప్పుడూ ఒకటి ఉంటదనమాట. గ్యాంగ్స్ ఉంటాయి స్కూళ్ళల్లో, కాలేజెస్‌లో. ఆ గ్యాంగ్ ఎగ్జాక్ట్ అపోజిట్ ఉంటారు. లాస్ట్‌లో చిన్న చిన్న స్మైల్స్ ఉంటాయన్నమాట ఫేర్‌వెల్స్‌లో అప్పుడు. అంటే అందరి లైఫ్‌లో గూడా అవే ఉంటాయి. మనం 2, 3 ఇయర్స్ కలిసి చదివినప్పటికి కూడా 10థ్, 11థ్ అలా ఆ ఇయర్స్‌లో జరిగినవి చాలా పెద్ద పెద్ద మార్పులు తెస్తాయన్నమాట. లాస్ట్‌లో మనం చిన్నగా నవ్వేసి వాటిని ఏమంటారంటే మర్చిపోతాం. ఆ చిన్న నవ్వుతో మొత్తం మర్చిపోతామనమాట. చిన్న చిన్న గొడవలే పెద్ద పెద్దవైపోయి బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. లైఫ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. డెసిషన్ మేకింగ్స్ మారిపోతూ ఉంటాయి. బట్ అవన్నీ అయిపోయాక
చిన్న స్మైల్ అంటూ ఒకటుంటది. అది చాలా మంచి స్మైల్ అనమాట. చాలా వాలిడ్ స్మైల్. అది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండాలి అని నా ఫీల్ ఉంటది. అండ్ ఉంటాయి చాలా మందికుంటాయి. 90% పీపుల్‌కి ఉంటాయి అవన్నీను. అలాంటి ఫీలింగ్స్ అన్నీ ఒక మెమోరీస్ అనమాట. ఒక గాజు బొమ్మ లాంటివన్నమాట. మనం పగలకుండా వాటిని బాగా చూసుకుంటాం. సో, అవన్నీ ఒకసారి తిరిగేసినట్టు అనిపిచ్చింది. నాకు చాలా నచ్చింది మూవీ. అండ్ అందుకే 2 టైమ్స్ చూసాను. మీకెలా అనిపిచ్చింది 'కెన్ అండ్ గ్యాంగ్' తీసిన మూవీ? ఏది ఎక్కువ మీకు ఇంపాక్ట్ అనిపిచ్చింది? అంటే ఆఫ్‌కోర్స్ కొన్ని కొన్ని మూవీస్ చాలా మందికి సరదాగా ఉంటాయి. కొన్ని కొన్ని మూవీస్ చాలా మందికి ఒక ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటది. కొంచెం మెమోరీస్‌లా ఉంటదనమాట. మీకే కేటగరీ అనమాట ఈ మూవీ. నాకైతే సినిమా వన్ టైమ్ వాచబుల్ కాకుండా ఎప్పుడైనా బోర్ కొడితే ఇంకోసారి చూడొచ్చు అనే టైప్‌కి వెళ్ళాను నేను. ఎందుకంటే నాకు ఫాదర్, మదర్ క్యారెక్టర్ ఇంపాక్ట్ అనిపిచ్చింది. ఒక ఒకే ఒక కొడుకున్న తల్లిదండ్రులుంటారు చూడండి. వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతది. అండ్ అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టు అనిపిస్తే కొంచెం కామెంట్ చేస్తుండండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్స్ చేస్తూ, షేర్స్ చేస్తూ బావుందాం అందరం కలిసి. ఓకే. ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్.